ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా. మరి ఒక మాసంలోకి వచ్చా. 5 మాసాలు దేవుడు అద్భుత రీతిగా మన జీవితాలను తన యొక్క కృపాస్తాల చాటున భద్రపరుచుకొని దీవించి, తన రెక్కల చాటున భద్రపరిచి మరి ఒక మాసాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థించేద్దాం. సర్వకృపానిధివైన మా పరలోక తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నా. మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మమ్ములను, మా జీవితాలను, మా కుటుంబాలను, మా బిడ్డలను మీరు పోషించి అయా మా యొక్క ప్రతి చేతి పనులను అయా ఇంట బయట మీరు దీవించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన మేలులకే వందనాలు. నువ్వు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నా, మమ్మల్ని తగ్గించుకుంటూ ఉన్నా. ఈ ఉదయకాలమందు నీ లేఖనంలో ఉన్న ప్రతి మాట ద్వారా అయా మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు పేట ప్రార్థించి స్తుత్యాగాన్ని మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ఎజ్రా పుస్తకంలో నుండి 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని కొన్ని మాటలు చూద్దాం. 1వ అధ్యాయము 1వ వచనము. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమన్నంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఇక్కడ కోరెషు రాజు కాలంలో మరి ఇర్మియా ఏదైతే తెలియజేశాడో ఆ ఆజ్ఞ ప్రకారము దేవుని యొక్క మందిరము ఉన్న యెరూషలేం పట్టణాన్ని, ఆ ప్రాకారాలను కట్టడానికి, మందిరాన్ని కట్టడానికి ఇదిగో కోరెషు ఆ మనసు ప్రేరేపించబడిన వాడై అతడు ఒక ఆజ్ఞను జారీ చేయగా ఆ యొక్క ప్రకటన ప్రజలందరికీ తెలియచేయడానికి ఆ వార్తను పంపించగా ఆ వార్త విన్నటువంటి ప్రజలు అనేక మంది ఇశ్రాయేలీలు బయలుదేరడం జరిగింది. ఇది ఎజ్రా ప్రారంభంలో ఉంటుంది. అయితే మొదటి మాట ఏంటంటే వినిరి అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలు కట్టబడాలి అంటే మన దేవుని మాట వినేవారంగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఒక సేవకుడి ద్వారా నీతో మాట్లాడతాడు, ఒక విశ్వాసి ద్వారా నీతో మాట్లాడతాడు. అలాగే నువ్వు బైబిల్ చదివితే బైబిల్ ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యమే బైబిల్ కనుక అలాగే ప్రకృతి ద్వారా నీతో ప్రతిదినం మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే మరి దర్శనం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడటానికి ఇష్టపడిన దేవుడు, ఆయన మాట్లాడుచుండే దేవుడు. అయితే నీవు వినటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. అలాగే దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడు నీ జీవితము వర్ధిల్లింది, నీ జీవితం కట్టబడదు, నీ జీవితం స్థిరపరచబడదు. నువ్వు అనుకున్నవన్నింటినీ కూడా నువ్వు చేయగలుగుతావు, సాధించగలుగుతావు, నీ గమ్యాన్ని చేరగలుగుతావు. సో మన యొక్క జీవితం సక్సెస్ కావాలి అంటే మనం దేవుని మాట వినేవారంగా ఉండాలి. ఇక్కడ ఈ ఎజ్రా దేవుని మాట విన్నాడు. అలాగే ఆయనతో పాటు ఉన్న ప్రజలు కూడా దేవుని మాట వారు వింటూ ఉన్నారు. అదే 2వ వచనం ప్రారంభంలో మనం చూస్తాం. అయితే ఈ విధంగా ఆ ఆజ్ఞ జారీ చేయబడగానే అది విని 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 1వ వచనంలో వారు బయలుదేరిరి అని వ్రాయబడింది. వారు బయలుదేరిరి. నెబుకద్నెజరు చేత బబులోను దేశమును చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమునందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి వారు ఏం చేశారు? వాగ్దాన దేశంలో బయలుదేరారు. 3వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చూస్తూనే ఉంటుంది. 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత వారు ఏం చేశారంట? ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడుకొనిరి అని వ్రాయబడింది. కాబట్టి వారు విని వారి యొక్క పట్టణాన్ని గురించి విన్నారు, వారి యొక్క మందిరాన్ని గురించి విన్నారు, వారి ప్రజల యొక్క స్థితిని గురించి విన్నారు. విని వారు బయలుదేరారు. బయలుదేరారు కనుక మనం కూడా దేవుని మాట వినటానికి మనం మందిరానికి వెళ్ళాలి, మందిరానికి బయలుదేరాలి. నువ్వు మందిరాలకు వెళ్తేనే నువ్వు దేవుని చేత కట్టబడతావు, దేవుని కృప చేత కట్టబడతావు. నువ్వు బయలుదేరకోకుండా ఇంట్లోనే కూర్చొని దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని సన్నిధి నాతో ఉండాలి, దేవుడు నా దగ్గరికి రావాలి అంటే కుదరదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
కనుక ఒకటి వినాలి, రెండోది ఆడ బయలుదేరినట్లుగా మనం కూడా బయలుదేరాలి. మూడవదిగా వారు ఏం చేశారంట, 2వ అధ్యాయము 69వ వచనములో ఉంటుంది. 2వ అధ్యాయము 69వ వచనములో వారు ధనాన్ని ఇచ్చారంట, ఖజానాకి. ఏది, ఆ రాజుగారి ఖజానా ధనాన్ని ఇచ్చారు. ఆ మందిరం కట్టబడటానికి, ప్రాకారాలు కట్టబడటానికి వారి దగ్గర ఉన్న ధనాన్ని ఇచ్చారు. అయితే మనం కూడా మన హృదయాన్ని ఇచ్చే వారంగా ఉండాలి. ఆ దేవుని పరిచయం కొరకై, దేవుని రాజ్యవ్యాప్తి కొరకై ఇదిగో మన యొక్క అర్పణలు అర్పించే వారంగా ఉండాలి. దేవుడు చెబుతున్న మాట, మొట్టమొదట నీ హృదయాన్ని కోరుకున్నాడు. ఆ తర్వాత నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాదములో నుండి 10వ వంతును ఆయన కోరి ఉన్నాడు. కనుక మనం వినేవారంగా ఉండాలి, బయలుదేరాలి, అలాగే ఇచ్చేవారంగా ఉండాలి. ఆ తర్వాత కూడుకోవాలి. ఇది 3వ అధ్యాయం 1వ వచనంలో ఎలాగా, ఏక మనసుతో, ఏక హృదయంతో, అంటే యూనిటీ అనేది అక్కడ రావాలి. మనకి ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, అలాగే సంఘముల ఐక్యత ఉండాలి, సమాజంలో ఐక్యత ఉండాలి. ఐక్యత లేని చోట ఆశీర్వాదం లేదని 133వ కీర్తన మనం చదువుతాం కదా. కాబట్టి మనం ఎప్పుడైతే ఏక మనసుతో కూడుకుంటామో అక్కడ ఐక్యత ఉంటుంది. మరి అపోస్తలుల కార్యంలో కూడా 1వ అధ్యాయంలో అదే చూస్తాం కదా. వారు 120 మంది ఏక మనసుతో కూడుకొని ఎడతెగక ప్రార్థించిరి అని ఉంది. వాళ్ళు కూడుకోకపోతే ఏక మనసు వచ్చేది కాదు. ఏక మనసు లేకపోతే వాళ్ళు కూడుకునేవాళ్ళు కాదు. వాళ్ళు కూడుకొని ఏక మనసుతో ప్రార్థించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేవాడు కాదు. కనుక నీవు కట్టబడాలి అంటే నువ్వు కూడుకొని ఆ ఏక మనసు కలిగి ఉండాలి అని దేవుడు వాక్యం చెబుతున్నది. ఆ తర్వాత దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనములో, 3వ అధ్యాయం 2వ వచనములో వ్రాయబడుతున్న మాట, చివరి మాట చదువుకున్నాం, చివరి లైన్లో చదువుకున్నాం. వారు వ్రాయబడిన ప్రకారంగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి అని వ్రాయబడింది. కట్టబడాలి, దేవుని యొక్క బలిపీఠం కట్టబడాలి, అనగా ప్రార్థన జీవితం కట్టబడాలి. నువ్వు దేవుని కొరకై ఎక్కడైతే అర్పించాలనుకున్నావో అర్పించే. నీ హృదయం కట్టబడితే నువ్వు ప్రార్థన జీవితం కట్టబడతావు. నీ హృదయం కట్టబడకపోతే నీ ప్రార్థన జీవితం కట్టబడదు. బలిపీఠం కట్టాలంటే ముందు నీ హృదయం సిద్ధంగా ఉండాలి. నీ హృదయం సరిగా లేకుండా, సిద్ధంగా లేకుండా నువ్వు బలిపీఠాన్ని ఎలా కడతావు? వాళ్ళు కట్టిన ప్రయోజనం ఏముంది? అలాగే నీ యొక్క హృదయం సరి చేసుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏమున్నది? నువ్వు సరిచేయబడాలి. ఏ విషయంలో? నీ కుటుంబ విషయంలో, నీ భార్య భర్తలైనటువంటి మీ ఇద్దరి మధ్య, అలాగే ఇదిగో మీ తల్లిదండ్రులతో, అలాగే మీ తోడబుట్టిన వారితో, మీ బిడ్డలతో, మీ యొక్క స్నేహితులతో, మీ ఆత్మీయులతో, మీ సంఘముతో, మీ సేవకులతో, మీకు ఏ విషయములైతే లోపాలు ఉండి ఆ లోపాలు సరిచేయబడినప్పుడు మీ హృదయం సిద్ధంగా ఉంటుంది. మీ హృదయం సిద్ధంగా ఉండి సరిచేయబడినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు నీ జవాబిస్తాడు. నువ్వు జవాబును పొందుకోగలవు. కాబట్టి నువ్వు దేవుని యొక్క మాట విన్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి, ఇవన్నీ కూడా సరిచేయబడతాయి. కనుక నువ్వు దేవుని మాట విని దేవుని మందిరానికి నువ్వు బయలుదేరొచ్చి నువ్వు దేవుని మందిరంలో కూడుకొని దేవుని మందిరంలో నీ హృదయాన్ని అర్పిస్తే దేవుని యొక్క మందిరంలో నువ్వు ప్రార్థనా బలిపీఠాన్ని నిర్మించుకున్నావు కనుక ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం అనేది నీ జీవితంలో నువ్వు పొందుకోగలుగుతావు. మందిరం కట్టబడకుండా, నీ హృదయం కట్టబడకుండా నీ ప్రార్థన అంగీకరించబడదు. కాబట్టి ఇదిగో మనం ఎన్నో విషయాల్లో బలహీనతలు కలిగి ఉండొచ్చు, ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. మనం మారు మనసు అనుభవం లేకుండా దేవుని వాక్యం చెబుతుంది. లూకా సువార్తలో 8వ లూకా సువార్తలో మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడుతూ ఉన్నది కదా. 99 మంది కన్నా ఒక్క పాప విషయమే దేవుడు అధికంగా సంతోషిస్తాడు అని. మారు మనసు పొందిన ఒక్క పాప విషయంలో దేవుడు సంతోషిస్తాడంట. అందుకని నీ పాపను ఒప్పుకొని నీవు ప్రార్థన జీవితాన్ని కట్టుకున్నప్పుడు, నీ హృదయాన్ని స్థిరపరుచుకున్నప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆయన సంతోషించినప్పుడు నువ్వు దీవించబడతావు. ఆయన సంతోషించినప్పుడు ఆయన రాజ్యంలో నువ్వు ఉంటావు. ఆయన యొక్క సంతోషంలో నువ్వు పాలు పొందుతావు. ఆయన పరలోక రాజ్యంలో ఉంటావు. బల మంచి నమ్మకమైన దాసుడాని నువ్వు ఆయన చేత పిలిపించబడతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమందు ఈ పరిశుద్ధ దినాన ఈ 2024 6వ మాసంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తిరిగి కట్టబడిన వ్యక్తిగా, నీ జీవితాన్ని సరిచేసుకున్న వ్యక్తిగా, ఆయన సన్నిధిలో
ఎడతెగక ప్రార్థించే వ్యక్తిగా, విసుగక నిత్యము ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని ఈ మాటలు కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. మేము విని అయ్యా, మేము నాయనా బయలుదేరి నీ మందిరానికి వచ్చి నీ మందిరములో ఐక్యతతో కూడుకొని అయ్యా మా హృదయాలను అర్పించి మా యొక్క బలిపీఠాలను సరిచేసుకొని అయ్యా తిరిగి కట్టుకొని అయ్యా నీ ఆశీర్వాదానికి మేము వారసులో ఉన్నట్లుగా మమ్మల్ని దర్శించమని, ఇంకా అనేక విషయాలు ఎజ్రా పుస్తకంలో ఎజ్రా ద్వారా మాట్లాడుతున్నాం. ఆ మాటలు ధ్యానించే కృపను దయచేయమని మీకు మహిమ చెల్లిస్తూ ఏకీవించిన మా బిడ్డలందరినీ, విన్న మా బిడ్డలందరినీ కూడా ఈ మాసమంతా పోషించి సమృద్ధి నింపమని, ఆరోగ్యాలతో నింపమని అడుగుతూ క్రీస్తు పేట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడైండి దీవించునుగాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యు.